మనం గత కొద్ది రోజులుగా ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎదుటి వ్యక్తుల్ని సులువుగా మెప్పించగలుగుతారు, ఒప్పించగలుగుతారు అన్న అంశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ప్రధానంగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనకున్న తెలివితేటలు కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, మన యొక్క అందం కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు, వాక్చాతుర్యం ఇటువంటివన్నీ కూడా మనకు చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ప్రధానంగా శని, రాహువు, కుజుడు ఈ గ్రహాలు మన జాతకంలో చెడు స్థానాల్లో ఉంటూ వాటి ప్రభావం మన మీద అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక చిన్న పని కోసం ఒక పై అధికారిని కలిసినా లేదా ఎదుటి వ్యక్తిని కలిస్తే కూడా ఇవాళ అవ్వాల్సింది రేపు అవ్వాల్సింది ఒక 6 నెలల తర్వాత కూడా ఆ పని పూర్తవుదని చెప్పవచ్చు. అంటే ఏంటంటే మొత్తం మీద పనులు ఆలస్యం అవుతుంది. పనులు ఆలస్యమైనప్పుడు కష్ట నష్టాలు మనందరికీ కూడా అధికంగా ఎదురవుతుంటాయని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులను చూస్తే నిజంగా కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వారు ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు గంటలో అయ్యే పని 2 నిమిషాల్లో ఆ వ్యక్తిని ఒప్పించగలుగుతారు, మెప్పించగలుగుతారని చెప్పవచ్చు. కేవలం ఇక్కడ ఏంటంటే వారి మీద శుక్రుడు, గురువు, బుధుడు ఇటువంటి శుభగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే ఎదుటి వ్యక్తులు చెప్తారో ఆ వ్యక్తులు వెంటనే నమ్ముతుంటారని చెప్పవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ భార్యాభర్తల బంధం తీసుకున్నా, ప్రేమికుల మధ్య బంధం తీసుకున్నా, ఏది తీసుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఒకరినొకరు ఇష్టపడేలా ప్రవర్తించాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ చెడు గ్రహాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు అది ఓ పట్టాన జరిగే పని కాదని చెప్పవచ్చు. అదే మంచి గ్రహాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు చక్కగా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా శనిగ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావం ఇటువంటి చెడు గ్రహాలు అధికంగా ఉన్నప్పుడు అంటే ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఓటమి పాలవ్వడం, పనులు ఆలస్యంగా పూర్తవడం, ఎదుటి వ్యక్తులను కూడా అదే విధంగా వీరు ప్రభావితం చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఎవరైనా ఒక పని ప్రారంభం చేయాలి, వ్యాపారం చేయాలి, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను విదేశాలకు వెళ్ళి చదువుకుంటానో లేకపోతే పెద్ద కాలేజీలో నేను మంచి సీట్ సంపాదించుకుంటాను అన్న అనుకోండి, వీరేం చేస్తారంటే వెంటనే వారి జీవితంలో జరిగిన అనుభవాన్ని వారి మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు ఎప్పుడు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, నీకెప్పుడు సీట్ రావాలి, నీకెప్పుడు అంత మంచి కాలేజీలో నువ్వు చేరాలి, లేదా నీకెప్పుడు వీసా రావాలి అని చెప్పేసి ఏం చేస్తుంటారంటే మాటలతోటి ఎదుటి వ్యక్తుల్ని దాదాపుగా చెప్పాలంటే మానసికంగా చంపే ప్రయత్నం చేస్తారనే కూడా చెప్పవచ్చు. అంటే ఏంటంటే మనము ఎప్పుడైతే అంటే శల్య సారథ్యం అంటాం చూసాం కదా, కర్ణుడు యుద్ధంలో వెళ్ళినప్పుడు శల్యుడు ఏ విధంగా అయితే మాటలతోటి కర్ణుని హింసించాడో, అతని యొక్క వీరత్వాన్ని ఏ విధంగా అయితే అతను నాశనం చేయగలిగాడంటే కేవలం మాటల ద్వారానే. చూడండి ఇక్కడ ఈ అట్రాక్షన్ అనే దాంట్లో మనం 2-3 రకాలుగా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు. ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి లేదా మంచి సక్సెస్ సాధించిన వ్యక్తి ఎదుటి వ్యక్తులకి ఏదైనా స్పీచ్ లాంటిది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చక్కగా మనందరం కూడా దానికి అట్రాక్ట్ అవుతున్నాం. ఉదాహరణకు మంచి ప్రవచనకర్త ఉన్నాడు, చక్కగా ప్రవచనాలు చెప్తున్నాడు అనుకోండి, మనం అందరం కూడా విని ఆ ప్రవచనాలు విని చాలా వరకు కూడా మన మనసు ఆనందపడడం, ఆహ్లాదపడడం జరుగుతుంది. అదే ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు మనకు నిరాశగా, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారో, మనం ఏమీ ఇంకా విజయాలు సాధించలేము, ఇది కష్టసాధ్యమైన పని అని చెప్పి మనకు పదే పదే నూరిపోస్తుంటారో, మనం వారి మాటలకు కూడా అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టామనుకోండి, జీవితంలో ఏమైపోతుందంటే మనం విజయాలు సాధించలేమని చెప్పవచ్చు. కాబట్టి మనందరం కూడా చక్కగా విజయాలు సాధించాలి, అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పి అనుకున్నప్పుడు లక్ష్యం ఏదైతే మనం నిర్ణయించుకున్నామో దాన్ని మార్చుకోకూడదు. కానీ ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నప్పుడు 10 రకాలుగా మనం ఆలోచన చేయాలి. కానీ ఒక్కసారి ఒక లక్ష్యం అంటూ అంటే టార్గెట్ అంటాం కదా, ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ టార్గెట్ వైపు వెళ్ళడానికి మనకి ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు వస్తుంటాయి, కాదనం లేదు. కానీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కాకపోతే ఈ రూట్లో వెళ్ళేవాళ్ళం అక్కడ మనకు విజయం రాలేదు అని చెప్పినప్పుడు వెనక్కి రాకూడదు, అక్కడ ఆగిపోకూడదు, ఇంకొక టర్న్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.